హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో కాల్ గర్ల్స్ అనే పేరు వింటూనే ఉంటున్నాం. అలాగే వీటిపై ఎన్నో వార్తలు కూడా విన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో రీసెంట్గా కాల్ బాయ్స్ అనే పేరు వింటున్నాం. అసలు ఈ కాల్ బాయ్స్ ఎవరు, వీళ్ళ కష్ట నష్టాల గురించి ఏంటి అనేది మన సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే అటువంటి కాల్ బాయ్నే మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి మన సందేహాలు మొత్తం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. అసలు మీరు ఈ కాల్ బాయ్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? అసలు కాల్ బాయ్ వృత్తిని ఎంచుకోవడానికి పెద్ద రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీ. మాది చిన్న విలేజ్. నేను 2020లో హైదరాబాద్కి వచ్చాను. నేను పని చేసుకుందామని వచ్చాను. నాకు ఒక బ్రదర్ సిస్టర్ ఉంది. నేను చిన్నవాడిని, ఇంటికి చిన్నవాడిని. నేను ఇక్కడికి హైదరాబాద్కి పని చేసుకుందామని వచ్చిన ఫస్ట్ బట్టల షాప్లో చేస్తాను. నేను అక్కడ ఒక 15,000 ఇచ్చేది. 15,000 నాకు ఎటు సరిపోయేది. అంటే ఈ 15,000 ఇచ్చారన్నావు, ఎందుకు సరిపోలేదు మరి? అంటే నేను ఇప్పుడు నా ఒక్కని కోసం కాదు రాలే కదా. నాకు ఇంట్లో ఇప్పుడు అన్నయ్య పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. పేరెంట్స్ మమ్మీ డాడీ వ్యవసాయం చేసుకునేది. అంటే నేను ఉన్నప్పుడు నేను ఉండేది ఇంట్లో. అక్క డిగ్రీ చేసింది. నేను 10th వరకే చదివి బంద్ చేశాను. 10th వరకే చదివి బంద్ చేశాను. అప్పుడు కరోనా టైంలో ఇంకొకటి ఏమైందంటే మమ్మీ డాడీ చనిపోయారు. అంటే ఏమన్నా ప్రాబ్లమా, లేదంటే కరోనా వచ్చి చనిపోయారు. అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చేసింది? ఇద్దరికి ఒకసారి వచ్చేసింది. ఇద్దరు చనిపోయారు ఒకసారి. అక్క ఉంది. అక్కకు పెళ్లి చేయడం నా మీదనే ఉంది. ఎందుకంటే అన్నయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అన్నయ్య పట్టించుకోడు. అన్నయ్య లవ్ మ్యారేజ్. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే ఇంట్లో చిన్న కొడుకుని. ఇప్పుడు అక్క పెళ్లి చేయాలి. నాకు అదొక్కటే ఉంది. నేను బట్టల షాప్లో చేద్దామంటే నాకు 15,000 సరిపోకపోయేది. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నప్పుడు చూసుకునేది అక్కను. అప్పుడు నేను 10th వరకు చదివిన కాబట్టి ఊళ్ళో తిరిగేది, హవాలో తిరిగేది. ఇప్పుడు అక్క పెళ్లి చేయడానికి అక్క ఒక్కతే ఉంటుంది ఇంట్లో. హైదరాబాద్ తీసుకొద్దామంటే హైదరాబాద్లో వచ్చి అక్క ఏం చేస్తాను, నేనే జాబ్ చేసుకుంటాను. అక్క ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇంటి దగ్గరనే ఉంచేస్తాను. నేను నాకు 15,000లో నేను ఒక 5,000 నాకు ఖర్చుల్లో రెంట్ చూసుకున్నా కానీ 10,000 అక్కకు పంపించాలి. ఎందుకంటే అక్క ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీ ఉంటుంది కదా. అట్లానే నాకు 5,000 సరిపోకపోయేది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉండేది నేను. యాక్చువల్గా నాకు రూమ్ రెంట్ కూడా అడగకపోయేది వాళ్ళు. నాకు బాగా క్లోజ్, నా స్కూల్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. రూమ్ రెంట్ అడగకపోయేది. నేను కూడా అంత ఇబ్బంది పెట్టకపోయేది వాళ్ళను. ఒకరోజు ఒకరోజు తినకుండా ఉండేది. అలా కూడా ఇబ్బంది కదా, ఎన్ని రోజులు ఉంచుకుంటారు నన్ను రూమ్ లో. అట్లా ఉండే ఓ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, నేను జాబ్ బంద్ చేసిన. అంటే బట్టల షాప్ లో ఒక 2-3 months చేసిన, సరిపోలేదు నాకు. 4th month మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వచ్చాడు. వచ్చి ఇట్లా నాకు పని కావాలని నేను అడిగిన. నాకు పని కావాలని అడిగితే చెప్పిండు, నువ్వేం చేయని అవసరం లేదు, ఇక్కడ ఒక ప్లేస్ లో పోయి అక్కడ నిల్చో, వాళ్ళ తీసుకొస్తారు అని చెప్పిండు. నేనేమనుకున్నా సింపుల్గా ఉంటది కదా అని, సరే బ్రో అని చెప్పిన. తీసుకెళ్ళారు నన్ను ఒకరోజు. తీసుకెళ్ళి నార్మల్గా నేను నిల్చున్నా. రోడ్ మీద నిల్చుంటే కార్లు వచ్చారు, ఎవరో తీసుకెళ్లారు. నాకు కూడా తెలియదు అంతా. అంటే అన్నోన్ పర్సన్స్, కొత్త కదా నాకు. తీసుకెళ్లారు. ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్లారు. మంచి డూప్లెక్స్ మంచిగా ఉంది. పెద్ద ఇంటికి తీసుకెళ్ళి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అంటే ఓ 35 ఏజ్. అంటే అటు టీనేజ్ కాదు, అటు పెద్దమ్మ కాదు, మీడియం 30-35 ఏజ్ అమ్మాయి ఉంది. అంటే ఆమె ఒక్కతే ఉంది. తీసుకెళ్లారు, నన్ను రూమ్ తీసుకెళ్ళి లైట్స్ ఆఫ్ అయినా ఆన్ అయినా ఖతం అయిపోయింది. అసలు నాకు అర్థం కాలేదు అసలు ఏంది ఇది, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇలా డైలమాలో నన్ను ఎందుకు తీసుకొచ్చి, నేను పని చూడమన్నా కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఎందుకు చేసి అని తెలిసే వరకు లాస్ట్కి అర్థమైంది అది కాల్ బాయ్ జాబ్ అని. అట్లా అర్థమయ్యే వరకు మా ఫ్రెండ్ పోయి అడిగిన, దీనికైనా మాకు డబ్బులు ఇచ్చేదని. అంటే మరి నీకు కావాల్సిన డబ్బులు కదా, తప్పదు, నువ్వు చేయాల్సింది ఇదే, నీకు కావాలంటే చెయ్యి, ఇంట్రెస్ట్ లేదంటే వదిలేయి, నేను ఇబ్బంది పెట్టిన అవసరం లేదు, నీకు డబ్బులు కావాలి, నీకు ఒక బాధ్యత ఉంది అన్నారు. సరే అని నేను అట్లనే కంటిన్యూ చేసుకున్నాను. నేను మరి ఇలా చేసావు కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించలేదు ఇలా చేస్తున్నాను ఇది తప్పు అని? తప్పు అని బాధ ఉంది, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. నాకు బాధ కంటే ఫస్ట్ నాకు బాధ్యత ఉంది కాబట్టే కదా నేను ఒక అబ్బాయి ఇంత దిగజారిండని అంటే ఎంత బాధ ఉంటే చేయాలి. ఒక అబ్బాయి ఏడితే కూడా చాలా బాగా, నేను ప్రతిరోజు కుమిలి ఏడుస్తున్నాను నేను. ఇప్పుడు అక్కడ పేమెంట్ సరిపోలేదు, ఇందులోకి దిగావు, పర్ డేకి ఎంత వస్తుంది మరి? పర్ డే అంటే
ఇప్పుడు మనం తీసుకుపోయే అంటే క్లయింట్ బట్టి ఉంటుంది. నన్ను ఒకరోజు 10,000 ఇస్తారు, నాకు ఒకరోజు 1,000 ఇస్తారు. 10,000 ఇచ్చే వాళ్ళు ఏంటంటే మంచి రిచ్ క్యాండిడేట్స్. వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళే ఫుడ్, వాళ్ళే బెడ్. అంటే ఒకవేళ నేను నా వర్క్ అయిపోయినా కూడా వాళ్ళు ఉంచుకుంటారు, మనీ ఇస్తారు, మనీతో పాటు టిప్ కూడా ఇస్తారు నాకు. ఓకే, ఇప్పుడు ఇలా పర్ డేకి ఇస్తారంటున్నావు కదా, బాగానే సంపాదిస్తున్నావు కదా? మరి బాగానే సంపాదిస్తారని మీరు చూస్తున్నారు, కానీ అక్కడ ఏమవుతుందంటే నా మీద ఏజెంట్స్ ఉంటారు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మీకంటూ ఒక ఏజెంట్ ఉంటారా? అంటే మీరు ఓన్ గా వెళ్ళలేదు, మీకంటూ ఒక ఏజెంట్ ఉంటుంది. ఏజెంట్ ఉంటారు. ఆ ఏజెంట్ దాని కింద ఒక 10 మంది ఉంటాం మేము. కాల్ బాయ్స్ అనే వ్యక్తులు 10 మంది ఉంటారు. 10 మందిలో రోజుకో షెడ్యూల్ ప్రకారం రోజుకోకళ్ళు తీసుకెళ్తారు. రోజుకోళ్ళని తీసుకెళ్ళి నీకు మార్నింగ్ తీసుకుపోతే నైట్ వరకు మళ్ళీ నన్ను తీసుకొని వస్తారు. అంటే నాకు ఆ గ్యాప్లో నా ఫుడ్ వాళ్ళు అన్ని చూసుకుంటారు, కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే నాకు 10,000 ఇచ్చారు అనుకో, 10,000లో నాకు 2,000 ఇస్తారు. 8,000 వాళ్ళే తీసుకుంటారు. ఏజెంట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చి టిప్ కూడా వాళ్ళే తీసేసుకుంటారు. చాలా చాలా బాధ ఉండేది అది. నేను అంటే నాకు కష్టమో ఇష్టమో అది పక్కకు పెట్టండి, నేను ఏదో నా పొట్టకుట్టు కోసం చేసుకుంటున్నాను. చేసుకున్నానికి వాళ్ళు పొద్దున్న 10,000 మాకు ఇస్తే 2,000 మాకు ఇస్తే మాకు ఏం లాభం? చూసే వాళ్ళకు ఉంటుంది ఇది చాలా సంపాదిస్తారు వీళ్ళని, చాలా బాధ ఉంటుంది అది. మరి ఎటువంటి ఏజ్ వాళ్ళు మిమ్మల్ని బుక్ చేసుకుంటారు? ఎటువంటి ఏజ్ అంటే నార్మల్గా ఒక 20 నుంచి 30 వరకు బుక్ చేసుకుంటారు. ఇంకా పెళ్లి అయ్యి వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు హస్బెండ్ వదిలిపెట్టిన వాళ్ళు, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు. ఇందులో మాకు ఒక బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మళ్ళీ తోడు తీసుకెళ్తారు మమ్మల్ని. నేను ఇప్పటికీ చాలా ఒక 10-15 లొకేషన్స్ తిరిగిన, గోవా, థాయిలాండ్, బ్యాంకాక్ చాలా తిరిగా నేను. వాళ్ళని నన్ను తీసుకెళ్తారు, తోడుకు తీసుకెళ్తారు. తోడుకు అంటే ఈ పని కని కాదు, తోడుకు తీసుకెళ్తారు. కేవలం తోడు కోసం తీసుకెళ్తారు. పేమెంట్ ఇస్తారా మరి? అప్పుడు కూడా పేమెంట్ ఇస్తారు, కానీ ఆ పేమెంట్ కూడా ఏజెంట్స్ తెలిసి అనుకో తీసుకుంటారు, లేకుంటే మనకే అదే. ఇప్పుడు మనం తీసుకుపోయినప్పుడు అంటే ఏజెంట్స్ మాక్సిమం తెలియనియరు, నెంబర్ తీసుకొనియరు, మాట్లాడనియరు, పర్సనల్ కాంటాక్ట్స్ ఇయ్యరు వాళ్ళు. ఒకవేళ మనం తీసుకుపోయి తెలియకుంటే ఒక 10,000 ఇచ్చారు అనుకో, 10,000 నాకే. ఇప్పుడు అదే 10,000 తీసుకుపోయి అని తెలిసింది అనుకో, 10,000 తీసేసుకొని వచ్చినాక మమ్మల్ని కొట్టేది. చాలా ఇబ్బంది పెట్టేది. చాలా మా గ్రూప్ ఉండే కదా వాళ్ళది, ఘోరంగా కొట్టేది. అసలు నిద్ర పోకపోయాను నేను అయితే అసలు. అయితే యాక్చువల్గా మమ్మల్ని కూడా కొడతారు. అంటే నేను ఎంత పర్సనాలిటీ ఉండి ఇంత ఉన్నా కానీ ఒక్క పర్సన్ మీద ఒక 5గురు దాడి చేస్తే ఇప్పుడు ఎవరికైనా లాసే కదా. నేను ఒక్కడిని ఉన్నా, నన్ను ఒక్కడిని కొడితే ఓకే, నేను తిరిగి కొట్టగలుగుతా, కొట్టలేను అనుకుంటా కానీ కొట్టలేను కదా. కొడితే మా జాబ్ తీసేస్తారు. ఇది ఒక జాబ్ లెక్కనే మాకు. జాబ్ లాగా ఎవ్రీడే ఉంటుందా మాకు? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది? మనీ కావాలి, మనీ వాళ్ళు ఇస్తారు. షెల్టర్ కావాలి, షెల్టర్ కూడా ఒక హాస్టల్ టైప్ డార్మెంటరీ ఇస్తారు, అది ఇస్తారు. ఫుడ్ కావాలి, ఫుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూటలు పెడతారు. ఎవరు వదిలిపెట్టుకుంటారు? నాకు అంటే తప్పలేదు, ఇది చెయ్యాలి ఇక. ఎందుకంటే నాకు బాధ్యత ఉంది, హక్కు ఉంది, పెళ్లి చేయాలి. ఇప్పుడు ఈ విషయం మా అక్కకి తెలీదు. నేను ఏదో పని చేసుకున్నాను తెలుసు, కానీ ఈ పని చేస్తానని తెలిస్తే ఎంత బాధపడుతుంది. నా కోసం మా తమ్ముడు ఇట్లా చేస్తాను. అసలు ఈ ఫీల్డ్ లోకి ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి మీరు? నేను 2021లో హైదరాబాద్కి వచ్చా. 1 year స్ట్రగుల్, అంటే నార్మల్ ఇబ్బంది పడ్డా. 21లో అంటే వచ్చాను. 2021లో ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఓకే, మరి ఒకరు బుక్ చేసుకొని అక్కడ ఒక 5-6 మెంబర్స్ ఉన్న సంఘటనలు ఎప్పుడైనా అనిపించి? చాలా ఉండే అసలు. ఆ రోజు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టేది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కోపం మా మీద తీసేది. వాళ్ళ ఒకవేళ హస్బెండ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకున్నా, హస్బెండ్ లేని వాళ్ళు బుక్ చేసుకున్నా కానీ చాలా ఇబ్బంది పెట్టేది వాళ్ళు. ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ అయినా ఏమైనా వాళ్ళు సిగరెట్ తాగేది, సిగరెట్ తాగి అంటి పెడతారు. అమ్మాయిలకని కాదు, ఇప్పుడు కాల్ గర్ల్స్ అంటే అమ్మాయిలకు ఇబ్బంది పెడతారని కాదు, అబ్బాయిలకు కూడా సేమ్. అమ్మాయిలకు ఎట్లా పెడతారో అబ్బాయిలకు కూడా అట్లనే సిగరెట్ పెట్టేది. తాగినాక వాళ్ళకి ఏం తెలుసు? అమ్మాయిలకు సిగరెట్ పెట్టేది, బీరు తాగిపించేది. బీరు కూడా పలగొట్టిళ్ళు ఒక్కొక్కసారి తలక మీద. మరి ఇట్లా బుక్ అయిన తర్వాత నీకు సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను బంద్ చేసుకుంటాను, ప్రజెంట్ ఈరోజు లీవ్ తీసుకుంటానంటే ఒప్పుకుంటారా? హెల్త్ ఇష్యూస్ అంటే నేను ఒక 6 months ఒక చిన్న ఇష్యూ వల్ల నేను లేవలేకపోయాను. నేను
ఏమైంది? అంటే కొంచెం పర్సనల్గా ఇబ్బంది అయింది, బాడీ సహకరించలేదు నాకు. అప్పుడు 6 months నేను లేవలేకపోయినా, వెళ్ళేది అంటే 6 months అంటే వెళ్ళేది, డైలీ 1 time వెళ్ళేది. అప్పుడంటే 4 డైలీ ఎంతమంది బుక్ చేసుకుని అంతమంది దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంత హెల్త్ బాగాలేకపోయినా కంపల్సరీ తప్పదు. వాళ్ళకి కావాలి, వాళ్ళ మనీ కావాలి, వాళ్ళు మనీ ఇస్తారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యాలి అట్లా. మరి ఇలా వెళ్తున్నావు, మరి నీకు ఎప్పుడైనా భయం అనిపించలేదా? అరే రైడింగ్ జరుగుతుందేమో, భయం అంటే ఒక ఇన్సిడెంట్ ఏమైందని అంటే, నార్మల్గా ఇప్పుడు కొంతమందికి ఇల్లులు ఉంటాయి, నేను చెప్పినా కాబట్టి, బట్ పర్ డే 10,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు మాకు. వాళ్ళకంటే ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే కాలేజ్ గర్ల్స్ అని ఎవరైనా బుక్ చేసుకుంటారు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటారు. ఒక రోజు ఏమైందంటే 2 years బ్యాక్ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. వాళ్ళు 3 members ఉండే, అమ్మాయిలు 3 members ఉండే. నాకు కూడా ఒక అమ్మాయిని తెలుసు. వెళ్ళినాక పోయినాం, మామూలు తాగుతుండే వాళ్ళు, నన్ను కూడా తాగమన్నారు. నేను కూడా ఒక 2 beers తాగినా, మామూలుగా చేసుకుంటూనే ఉన్నాం. ఏమైంది సడన్గా కింద వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు ఫోన్ చేసి రైడింగ్ అని అన్నారు. అర్థం కాలే నాకు. మరి అప్పుడు ఏం చేశారు మీరు? నేను ఏం చేసినాను అంటే వాళ్ళని అడిగిన, వాళ్ళు ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన మంచి క్యాండిడేట్ అన్నారు, మంచి రిచ్ క్యాండిడేట్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు అంటే నన్ను ఒక్కని వదిలిపెట్టి వాళ్ళు 3 వెళ్ళిపోయారు. అర్థం కాలే. నన్ను రూమ్ లో వదిలిపెట్టి నన్ను వెళ్ళిపోయారు. మరి పరిస్థితి ఏంటి అప్పుడు? అదే కదా నా పరిస్థితి. ఏమైందంటే మరి మీదకి వచ్చిళ్ళు, సీసీ కెమెరాలు వాళ్ళు పోయేది చూసిరు, పోలీసు వాళ్ళు చూసి నా దగ్గరకు వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచారు నన్ను. 2 days ఉంచారా? 2 days ఘోరంగా కొట్టిల్లు నన్ను. మరి మీ ఏజెంట్ వాళ్ళు ఎప్పుడు కాపాడడానికి రాలేదా? మరి 2 days తర్వాత వచ్చిర్రు. నేను కనిపిస్తలేదని తెలిసి వచ్చారు. అంటే ఈ పర్సన్ ఏంది ఇంకా రాలే, మనకు హాస్టల్కి రాలే 2 days నుంచి. అప్పటి వరకు తెలియదు, నేను ఒక గెస్ట్ క్లయింట్ దగ్గరనే ఉన్నానని తెలుసు. 2 days ఇక్కడ కాళ్ళ కడ కొట్టేది, ఇక్కడ కొట్టేది, అంత దెబ్బలు. అట్లా చాత కాకుండా కానీ 3rd day, ఇప్పుడు 2 రోజుల తర్వాత పోలీసులు కొట్టిన 3rd day మళ్ళీ పోమనేది. ఘోరంగా ఉండే సిచ్యువేషన్. అంత కొట్టిన తర్వాత కూడా మరి అప్పుడైనా బంద్ చేయొచ్చు కదా మరి మీరు? అనిపించింది, కానీ ఇప్పుడు ఏజెంట్స్ దగ్గర ఏముంటుంది అంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ రాపించుకోవడానికనే జాయిన్ కావాలి. నేను ఫస్ట్ నాకు కొత్త తెలియదు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అగ్రిమెంట్? ఒక 5-10 years ఉంటుంది. 5-10 years అంటే మీకు అప్పుడు తెలియక సైన్ చేసేసారు? నేను కొత్తగా నాకు అప్పుడు కావాల్సింది, అప్పుడు మనీ మస్తు చూసిన, నేను ఫుల్ పైసలు ఇచ్చాను నాకు. అంటే ఏజెంట్ స్టార్టింగ్ కాబట్టి పైసలు ఇచ్చి ఆశ చూపించాను నాకు. పైసలు ఆశ చూపించే వరకు నేను అదే పైసలు మంచి, అప్పుడు నెలకు 2-3 lakhs సంపాదించేది. అప్పుడు సంపాదించిన కదా మంచిగా వస్తానే కదా పైసలు, అలా సంపాదించిన కంటిన్యూ అయిపోయిన. ఆ పైసలను ఇంటికి పంపించేసాను, నేను అక్క దగ్గరికి పంపించేసిన. కానీ అక్కకు తెలియదు నేను ఇది చేస్తానని. అది అయిపోయినాక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఇప్పుడు నువ్వు 10 years రాసుకున్నావు అనుకో, ఒక 2-3 years చేసి పని చేస్తా అంటే కొడతారు, మమ్మల్ని కొడతారు. మరి ఇంత లడ్డుగున్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు లడ్డుగున్నావు అని చెప్పేసి రిజెక్ట్ ఏమైనా చేశారా? రిజెక్ట్ అని ఏం లేదు. నాకు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఏజెంట్స్ కూడా ఏం చెప్తారంటే మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని పంపి అని చెప్తారు. అందరూ ఆడిపోయినాక అమ్మాయిలు హైట్ ఉన్నావు, పర్సనాలిటీ ఉన్నావు, ఎప్పటికి నిన్నే బుక్ చేసుకున్నావు, నువ్వే రానంటే మాదేముండదు, ఏజెంట్ది ఉంటుంది, ఏజెంట్ ఏం చెప్తే మాదే చేయాలి మేడం అని చెప్పేది నేను. మరి ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు కదా, ఎంజాయ్మెంట్ బాగానే ఉంటుందా? ఎంజాయ్మెంట్ బాధని పక్కకు పెట్టు, సర్టెన్ టైం వరకు ఓకే ఎంజాయ్ ఉంటుంది, చేసుకోవచ్చు. గెస్ట్లు కూడా అంటే క్లయింట్స్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తారు, చేసుకోవచ్చు. బాధ అని అంటే బాధని నీ జాబ్ ఎంచుకున్న కాంచి బాధపడుతున్నా. నేనేంటి, నా వృత్తి ఏంటి, మా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, నాకు బాధ్యత ఉంది, ఇవన్నీ పక్కకు పెట్టి నేను పని చేస్తున్నానంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. కానీ తప్పలేదు నాకు. ఇప్పుడు నేను ఒక్క చిన్న కొడుకుని అయిపోయాను. నేను ఒకవేళ నేను పెద్దోన్నైనా కానీ ఏదో ఒకటి ఊర్లో వ్యవసాయం చేసుకున్నట్టు నాకు వ్యవసాయం నేర్పలే మా డాడీ వాళ్ళు. ఇప్పుడు వయసు ఉన్నన్నాళ్ళు ఈ వర్క్ చేస్తావు, వయసు అయిపోయిన తర్వాత ఏంటి మరి నీ పరిస్థితి? ఇది అలవాటని కాదు కానీ చేసుకోవాలి. అంటే నేను ఉన్న రోజులు చేసుకుంటా, ఒక సర్టెన్ టైం వరకు ఆపేస్తాను నేను. నాకంటూ ఒక పెళ్లి చేసుకోవాలి. అదేనండి మీరేమంటున్నారు ఇప్పుడు? సరే ఇప్పుడు మాకు అది అలవాటు అయిపోయింది, సో అలవాటు అయిపోయిన ఈ వృత్తిని మేము వేరే దాంట్లోకి వెళ్ళిపోలేకపోతున్నాం అంటున్నాం. ఇప్పుడు ఏదైనా కానీ ఈ ఏజ్లో ఉన్నా కూడా చేస్తావు, కొంచెం ఏజ్ మీద పడ్డ తర్వాత ఏంటి మీ పరిస్థితి? అంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, సర్టెన్ టైం వరకు చేసుకుంటాను నేను. నాకంటూ ఒక బాధ్యతలు. సరే మా అక్క పిల్లలు నేను పెళ్లి చేసుకోవాలి కదా. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీకు పిల్లని ఎవరు ఇస్తారు చెప్పండి? ఐ మీన్ మ్యారేజ్ చేసుకోవాలని తాగుతుందని చెప్పేసి అంటున్నారు. అదే కదా ఇప్పుడు నాకు అసలైన బాధ అదే కదా. ఇప్పుడు
ఇప్పుడు నీకు వచ్చే పిల్ల అడుగుతాను నువ్వేం చేస్తావు అని కాల్ బాయ్ అంటే మీద ఉంచిపోతుంది నాకు. అది ఎంత బాధ ఉంటుంది ఒక పర్సన్గా. ఒక అబ్బాయి ఇంత దిగజారి చేస్తానా అంటే ఎవరి కోసం వాళ్ళు ఇదంతా చూడరు కదా. నువ్వు కాల్ బాయ్ పని చేస్తున్నావు ఎంత చీప్గా చూసి పడేస్తారు. బయట సమాజంలో కూడా మమ్మల్ని కాల్ బాయ్ అంటే కాల్ బాయ్ అని అంటారు. మీరు ఇంతమంది దగ్గరికి వెళ్ళారు కదా, మరి వాళ్ళు ఎవరికైనా కానీ మీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసిన తర్వాత వాళ్ళు మీకు ఏమైనా కాల్ చేసి ఏమైనా టార్చర్ చూపించారా ఏమన్నా? ప్రెగ్నెన్సీ వరకు కాలే కానీ చాలా ఇబ్బందులు అంటే నా వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడ్డది. అంటే నేను కావాలని ఇబ్బంది పెట్టలే, మేము చేసే ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లం అయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది మాకు. అప్పుడు వచ్చినప్పుడు తను కూడా నన్ను ఏమనలే, మా ఏజెంట్కి తెలిసింది ఆ విషయం. ఏజెంట్ తెలిసి అది నా తప్పు కాదు కదా. ఏజెంట్ తెలిస్తే ఏజెంట్ సేమ్ అదే కొట్టేవాడు, మళ్ళీ కొట్టేవాడు, చూసుకోవచ్చు చెయ్యవాడు. మీకంటూ లైఫ్లో ఒక గోల్ ఏం లేదా? అంటే నాకు గోల్ ఉంది, నాకు చెప్పినా కదా నాకు సటన్ ఈ టైం వరకు నేను పెళ్లి చేసుకుంటా అయిపోతుంది, మంచి లైఫ్ లీడ్ చేస్తాను. నేను అప్పటి వరకు పైసలు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకొని ఫస్ట్ చిన్నగానో పెద్దగానో మా అక్క పెళ్లి చేయాలి. మా అక్క పెళ్లి చేసావా? ఇంకా అవ్వలేదా? పెళ్లి అయిపోయింది అక్క. పెళ్లి 2 years లో నేను ఫీల్డ్కి వచ్చిన 2 years లోనే అక్క పెళ్లి చేసేది. ఓకే, అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత బంద్ చేస్తాను. మరి ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? నాకున్న తెలివితోనే ఏదో ఒక జాబ్. నాకు ఇన్ని రోజులు అంటే నాకు అక్క ఉండే నాకు కొంచెం ఎక్కువ మనీ అవసరం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయినాక నాకు 15,000 వచ్చినా చాలు. నాకు 15,000 ఒకవేళ పెళ్లి చేసుకున్నాక మా వైఫ్కో 15,000 వచ్చినా 30,000తో మా చిన్నగా మేము మేనేజ్ చేసుకుంటాం. అసలు ఈ ఫీల్డ్లో దిగక ముందు లైఫ్లో ఏం చెయ్యాలని చెప్పేసి అనుకున్నావు? అసలు ఫీల్డ్లో దిగ ముందు కంటే నేను డిగ్రీ చేసి ఏమన్నా జాబ్ చేద్దామని బిజినెస్ చేద్దామని ఉండే నాకు. అప్పటివరకు మా పేరెంట్స్ ఉండే సపోర్టివ్గా చేసుకుందామని ఉండే, కానీ పేరెంట్స్ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయారు కదా. నేను అప్పుడు ఏం చేయలేకపోయినా, ఇక చదివించే వాళ్ళు లేరు నాకు. మా అన్నయ్య చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. మా పేరెంట్స్ నేను 10th క్లాస్ నా 10th క్లాస్ చనిపోయారు. పేరెంట్స్ చనిపోయారు, నేను చదివించే వాళ్ళు లేరు నాకు. అంతకుముందు కూడా నేను గవర్నమెంట్ స్కూల్. రిలేటివ్స్ ఎవరు లేరా మరి మీకు? వాళ్ళందరూ ఎవరు సపోర్టివ్ లేరు వాళ్ళు. దయచేసి మీరెవరు మీ ఇంట్లో పరిస్థితి బాగున్నా బాగాలేకున్నా ఈ ఫీల్డ్ ఎంచుకోకండి, బాధపడకండి. నా లెక్క 2 చేతులతో నమస్కారం చేసుకున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, జీవితం అంటేనే ఎన్నో దారులతో నిండి ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంచుకున్న మంచి దారిలోనే ఒక మంచి గమ్యం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి.